एक्सरसाइज 3C है एक्सरसाइज 3C చూడండి ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ వాడు ఏమంటాడో చెప్పండి find the ratio in which of the following straight lines divides the line segment joining the given points, state whether the points lie on the same side or on either side of the straight line అంటాడు. అంటే ఇక్కడ మీరు సింపుల్ గా ఏం చేయమన్నాడు వాడు రేషియో ఫైండ్ అవుట్ చేయాలి ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి ఇంకేం చెప్పాలి ఆ పాయింట్స్ ఆ ఇచ్చిన స్ట్రైట్ లైన్ కి సేమ్ సైడ్ ఉన్నాయా లేకపోతే ఆపోజిట్ సైడ్ ఉన్నాయా అనేది కూడా చెప్పమంటాడు మీకు అర్థమవుతుందా అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం L11 L22 ఫైండ్ అవుట్ చేయాలి మైనస్ L11 L22 రేషియో కూడా ఫైండ్ అవుట్ చేయాలి అర్థమవుతుందా చూడండి సొల్యూషన్ లో ఫస్ట్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ లో నేను ఏం చేస్తానంటే ఇది రెండు నేను చెప్తాను ఒకటి మీరు చేద్దరు కానీ సొల్యూషన్ లో గివెన్ పాయింట్స్ సార్ A 2, -7 B -1, 3 అని తీసుకోండి నెక్స్ట్ అండ్ లైన్ ఈజ్ L is identical equal to 3x minus 4y minus 7 equal to 0 అని తీసుకోండి ఏమండి తర్వాత ఈసారి ద స్ట్రైట్ లైన్ లేకపోతే ఒక పని చేయండి L11 L22 ఫైండ్ అవుట్ చేసేయండి L11 నౌ L11 ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఇక్కడ x ప్లస్ లో x1 వస్తుంది y ప్లస్ లో y1 వస్తుంది అంతే కదమ్మా అంతేనా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 3 ఇంటూ x1 అంటే 2 మైనస్ 4 ఇంటూ y1 అంటే -7 దట్ ఈక్వల్ ఇది ఏమవుతుంది 6 అవుతుంది ఇదేమో 28 అవుతుంది ఇది -7 అవుతుంది అంటే 27 అవుతుందమ్మా ఇది నెక్స్ట్ L22 ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ x ప్లస్ లో x2 y ప్లస్ లో y2 వస్తుంది అంతేగా దట్ ఈక్వల్ టు 3 ఇంటూ x2 అంటే -1 మైనస్ 4 ఇంటూ y2 అంటే ఎంత వస్తుంది 3 వస్తుంది -7 అవుతుంది ఇక్కడ ఏమని వస్తుంది ఇక్కడ -3 -12 -7 అంటే ఎంత వస్తుంది -22 అమ్మా చూడండి but ఏమన్నాడు find the ratio of the following straight lines divides the line segment joining the points the straight line L equal to 0 divides the ఏమన్నాడు line segment joining the points అన్నాడు divides AB bar ఆ మ్యాటర్ అంతా రాయకుండా డివైడ్స్ AB bar the ratio is ఏంటి ఫార్ములా -L11 L22 కదమ్మా ఏమా దట్ ఈక్వల్ టు -L11 అంటే -27 L22 అంటే -22 క్యాన్సిల్ అయిపోతే 27:22 అవుతుంది ఇంకో విషయం మరి A, B అనే పాయింట్ ఆ లైన్ కి సేమ్ సైడ్ ఉన్నాయా ఆపోజిట్ సైడ్ ఉన్నాయా అని అడిగాడు కాబట్టి ఈ రెండు సేమ్ సైనా ఆపోజిట్ సైనా కాబట్టి ఆపోజిట్ సైడ్ లో ఉంటాయి ఇక్కడ ఏం రాస్తామంటే మ్యాటర్ మనం L11, L22 have opposite sign so the given points are opposite side of the given line అర్థమవుతుందా లేదంటే the points A, B are opposite side of L equal to 0 అర్థమవుతుందా చూడండి
since L11 comma L22 have different signs. So the points A comma B lie on the either side of the straight line. Either opposite side of the straight line. Either side of the straight line. Next. రెండో చూడండి. మీకు హోంవర్క్ ఇచ్చేసి కానీ మీరు తప్పులు చేస్తున్నారు, మళ్ళీ నాకు టైం అయిపోతుందని చెప్పి నేనే చేస్తాను. మరి ఏం రెండోది కష్టంగా ఉందమ్మా సమ్ ఇది. గివెన్ పాయింట్ సార్ ఏమి ఇచ్చాడు వాడు? ఏ 2, -1, బి 1, 1, ఇది x1 y1 x2 y2 and the line is L is identical equal to 3x plus 4y minus 6 equal to 0 అమ్మా. ఇప్పుడు ఈసారి నౌ ఈ L11 ఈక్వల్ టు ఏమైనా వస్తుందమ్మా? 3x1 plus 4y1 minus 6 కదమ్మా. అది ఈక్వల్ టు 3 into 2 plus 4 into -1 minus 6 అవుతుందమ్మా. అంటే 6 minus 4 minus 6 6 క్యాన్సిల్ అయిపోతే -4 అవుతుందమ్మా L11. అండ్ L22 ఈజ్ ఈక్వల్ టు ఏమైనా వస్తుంది ఇక్కడ? 3x2 plus 4y2 minus 6 దట్ ఈక్వల్ టు 3 into 1 plus 4 into 1 minus 6 అంటే 7 minus 6 అవుతుంది. 7 minus 6 అంటే 1 వస్తుంది. నౌ లేదా ద స్ట్రైట్ లైన్ L equal to 0 divides AB bar in the ratio is -L11 is to L2. -L11 అంటే -27. ఇంకొందరు ఏం మాట్లాడుతున్నాం అర్థమవట్లేదు. సారీ సార్, ముందు సార్ ఏమండి 4:1. మరి ఇక్కడ సేమ్ సైన్ ఆపోజిట్ సైన్ అమ్మా? ఆపోజిట్ సైన్ ఉంటాయి పాయింట్స్ అవి ఆపోజిట్ సైడ్ సార్. సిన్స్ L11 comma L22 have opposite sign, so the points A comma B lie on opposite side of L equal to 0. Lie on the opposite side of L equal to 0 అని రాసుకోవచ్చు, లేదా స్ట్రైట్ లైన్ అని కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మీకు హోంవర్క్ చేయండి ఏమా? yes sir. తర్వాత సెకండ్ లో ఫస్ట్ క్వశ్చన్ అది మీరు హోంవర్క్ చేయండి, సెకండ్ క్వశ్చన్ నేను చెప్తాను, ఓకేనా? yes sir. సెకండ్ ఏమంటాడు? ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైన్స్ అన్నాడు కదమ్మా. yes sir. అందులో ఫస్ట్ వన్ హోంవర్క్ మీకు, సెకండ్ వన్ నేను చెప్తాను. సెకండ్ క్వశ్చన్ బాగుంది. సొల్యూషన్ లో గివెన్ లైన్ సార్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 7x plus y plus 3 equal to 0, x plus y equal to 0. ఏమండి ఇప్పుడు మీరు కావాలంటే y equal to -x తీసుకొచ్చి ఇందులో రాసుకుని అలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేస్తుంది. ఇందాక మన అమ్మాయి అడిగింది కదా గాయత్రి, సాల్వ్ కూడా చేసుకోవచ్చు. నువ్వే కదమ్మా అడిగా? సుప్రజ సుప్రజ అడిగింది సార్.
ఇలా కూడా మనం ఎలిమినేట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు అమ్మాయి. Yes, sir. ఇది 1 ఇది 2 అనుకుంటే ఫ్రమ్ 2 y equal to minus x is substituted in equation 1 we get అప్పుడు ఏమని వస్తుంది 7x minus x plus 3 equal to 0 అవుతుంది. అంటే 6x plus 3 equal to 0, 6x equal to minus 3 అవుతుంది. 3 1 టైము 3 2 టైము కాబట్టి x equal to ఏమవుతుంది -1/2 అవుతుంది. దీని నుండి y equal to ఏమవుతుంది therefore y equal to +1/2 కదా అవుతుంది. Yes, sir. Yes, sir. Therefore the point of intersection of the given lines, the lines 1 and 2, the point of intersection of the given lines equal to ఏమవుతుంది 1/2 కమా 1/2. అర్థమైందా? Yes, sir. Yes, sir. Sir, -1, -1/2 కదా sir? -1, వెరీ గుడ్. -1/2 కమా 1/2 మనకి ఎలాగైనా చేసుకోవచ్చు, లేదంటే ఫార్ములా అప్లై కూడా చేసుకోవచ్చు. మీకు ఇదే ఈజీగా ఉందా? Yes, sir. Yes, sir. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంట్ 2 మార్కులకి, ఇది కూడా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్ కూడా 2 మార్కులకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమంటాడు, షో దట్ ది స్ట్రైట్ లైన్స్ ఆర్ కాంకరెంట్. అవి కాంకరెంట్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. కాంకరెంట్ ప్రూవ్ చేయాలంటే మనకి బోలెని కండిషన్స్ చెప్పుకున్నాం. అందులో మనం ఈజీగా చెప్పగలిగే కండిషన్ ఏంటి ప్రూవ్ చేయగలిగేది? That of A1, B1, C1. డెట్ వాల్యూ 0 అవుతుందని ప్రూవ్ చేయడం. అవునా? Yes, sir. చూడండి, గివెన్ లైన్ సార్, గివెన్ లైన్ సార్ చూడండి. వాడి ఇదండి a minus b ఇచ్చాడు, b minus c, c minus a, b minus c, c minus a, a minus b, c minus a, a minus b, b minus c. ఒక ఆర్డర్లో ఉంది సైక్లిక్ గా. చూడండి ఒకసారి. a minus b into x plus b minus c into y equal to c minus a. ఇక్కడ a minus b అయిపోయిందంటే b minus c నుంచి మొదలవుతుంది. b minus c into x plus c minus a into y equal to c minus a. c minus a అయిపోయిందంటే a minus b వస్తుంది. ఇక్కడ b minus a అయిపోయిందంటే c minus a into x plus a minus b into y equal to b minus c అవుతుంది. ఇప్పుడు ఇవి L1x ప్లస్ అదే L1 ఈక్వల్ టు AX1 ప్లస్ B1 ప్లస్ అలా అనుకున్నాం అనుకోండి మనం. అప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, లోపల తీసుకొచ్చి 0 చేయాలిగా. Yes, sir. అంతేగామా? Yes, Yes, sir. sir. ఇప్పుడు ఇక్కడ డెట్ చూద్దాం. నౌ లేదంటే హియర్ మన ఈ లైన్స్ అన్నింటిని కూడా L1 L2 L3తో కంపేర్ చేసుకున్నాం అనుకోండి. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, A1 ఈక్వల్ టు ఏమవుతుంది A మైనస్ బి, B1 ఈక్వల్ టు ఏమవుతుంది B మైనస్ సి, C1 ఈక్వల్ టు ఏమవుతుంది C మైనస్ ఏ, A2 ఈక్వల్ టు ఏమవుతుంది B మైనస్ సి, A3 ఈక్వల్ టు ఏమవుతుంది C మైనస్ ఏ, అలాగే B2 ఈక్వల్ టు ఏమవుతుంది B మైనస్ ఏ అంటే C మైనస్ ఏ, B3 ఈక్వల్ టు A మైనస్ బి, అలాగే C2 ఈక్వల్ టు C మైనస్ ఏ అంటే A మైనస్ బి, అలాగే C3 అంటే A మైనస్ బి అంటే B మైనస్ సి. ఏమండి? ఇప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి అమ్మాయి. నౌ డెట్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఈక్వల్ టు, ఇప్పుడు ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. A1 A2 A3 వరుసగా వస్తాయి చూడండి. అంటే ఇక్కడ A మైనస్ బి, B మైనస్ సి, C మైనస్ ఏ, A మైనస్ బి తర్వాత B మైనస్ సి వస్తుంది, B మైనస్ సి, C మైనస్ ఏ, A మైనస్ బి, B మైనస్ సి తర్వాత C మైనస్ ఏ వస్తుంది, C మైనస్ ఏ, A మైనస్ బి, B మైనస్ సి వచ్చింది. మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ ఏమా
కాలమ్ ఆపరేషన్ చెప్పలేదు కదా నేను. గాజు చూడటం లేదు, రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ లేవు మీకు. కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అనే సమ్స్ లేవు, అన్ని తీసుకున్న వల్ల ఆపరేషన్స్ చెప్పలేదు. చూడండి ఒకసారి. ఇప్పుడు R1 మారుస్తున్నాను నేను. R1 మార్చడం అంటే ఇది ఇలా తీసుకుంటాను నేను. R1 మారుస్తున్నానని చెప్పడం కోసం. R1 ఎలా మారుస్తున్నానంటే ఇలాగైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు. R1 మారుస్తున్నాను. ఎలా మారుస్తున్నానంటే R1 ప్లస్ R2 ప్లస్ R3. అంటే నేను ఏం చేస్తానంటే రో1, రో2, రో3ని యాడ్ చేసేసి ఆ వచ్చిన వాల్యూ అంతటిని కూడా ఎందులో రాస్తాను నేను? R1 లో రాస్తాను. అర్థమవుతుందండి? Yes, sir. అర్థమైందండి? Yes, sir. Yes, sir. అప్పుడు ఇది ఎలా మారుతుందంటే మనకి దానివల్ల డేటా వాల్యూ మారదండి, మనకు అక్కడ ప్రాపర్టీస్ లో ఉంటుంది. చూడండి, యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? 0 0, లేదంటే రాద్దాం a మైనస్ బి ప్లస్ బి మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ, అలాగే బి మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ బి, సి మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ బి మైనస్ సి. మిగిలిన యాసిడ్స్ గా అలా ఉండిపోతాయి. బి మైనస్ సి, సి మైనస్ ఏ, సి మైనస్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ సి. మొత్తాన్ని క్యాన్సిల్ అయిపోతే 0 0 0, బి మైనస్ సి, సి మైనస్ ఏ మైనస్ బి, సి మైనస్ ఏ మైనస్ బి, బి మైనస్ సి. ఎప్పుడైతే ఈ రో 0 అయిపోయిందో విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ రో చేశాను అనుకోండి, నాకు 0 అయ్యే కదా. Yes, sir. అర్థమైందమ్మా? ఎందుకంటే R1 అనేది 0 అయిపోయింది కాబట్టి. Yes, sir. Yes, sir. ఇది సింపుల్ గా అయిపోయే మెథడ్. లేదు అలా కాకుండా వేరే విధంగా చేయాలా అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవడం, థర్డ్ పాయింట్ అందులో తీసుకెళ్ళి అదే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసుకోవడం, అది తీసుకొచ్చి తర్వాత లైన్ లో రాస్తే 0 అయిపోతుంది. అలా అయినా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫస్ట్ 2 లైన్లకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తారు, x, y వాల్యూస్ వస్తాయి కదా, అవి తీసుకెళ్ళి థర్డ్ లైన్ లో రాశారు అనుకోండి 0 అయిపోద్ది. ఎందుకంటే 3 కూడా ఒకే లైన్ ద్వారా పాస్ అవుతాయి కదమ్మా. Yes, sir. అలా కూడా చేసుకోవచ్చు. మీకు ఇది అర్థమైందా లేదా? Yes, sir. Yes, sir. సరిపోద్దా? అది చెప్పండి మళ్ళీ. బాగుండదు సరిపోతుంది. అంటే అది పెద్ద అవుతుంది కాస్త, అంతే. సింప్లిఫై చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అంతకుమించి ఏం కాదు. సరే చూడండి, ఫోర్త్ సొల్యూషన్ లో ఫస్ట్ వన్ అమ్మాయి వీడు ఏమన్నాడు చూడండి క్వశ్చన్. ట్రాన్స్ఫార్మ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇంటూ ది ఫార్మ్ L1 ప్లస్ లాంబ్డా ఇంటూ L2 ఈక్వల్ టు 0 ఫార్మ్ లో మార్చమంటాడు. ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ బై ది ఈక్వేషన్ అంటాడు. వాడిచ్చిన ఈక్వేషన్ ఎందులో మార్చమంటాడు? L1 ప్లస్ లాంబ్డా ఇంటూ L2 ఈక్వల్ టు 0 ఫార్మ్ లో మార్చమంటాడు. ఇంకేం ఫైండ్ అవుట్ చేయమంటాడు? ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ బై ది ఈక్వేషన్. ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేసేటువంటి ఈక్వేషన్ యొక్క పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అదవుతుందమ్మా? Yes, sir. Yes, sir. చూడండి ఒకసారి. ముందు వాడు ఇచ్చిన లైన్ తీసుకుందాం సొల్యూషన్ లో. గివెన్ ఈక్వేషన్ ఈస్ given equation is 2 plus 5k into x minus 3 into 1 plus 2k into y plus 2 minus k equal to 0. ఇప్పుడు వాడు ఏం చేశాడు? L1 L2 మధ్యలో కాన్స్టెంట్ ఒకటి కనబడుతుంది కాబట్టి దీన్ని మనం అలా మారుద్దాం. చూడండి, x తో మల్టిప్లై చేయండి, 2x ప్లస్ 5kx అవుతుంది. y తో మల్టిప్లై చేయండి, 3y మైనస్ 6ky అవుతుంది, ప్లస్ 2 మైనస్ k ఈక్వల్ టు 0. k టర్మ్స్ అన్ని ఒక చోట ఉంచండి, అందులో k కామన్ తీయండి, మిగిలిన ఒక టర్మ్ కింద రాసేయండి. అలా రాస్తే k లేని టర్మ్స్ రాస్తే 2x మైనస్ 3y ప్లస్ 2, ఇదో బ్రాకెట్ లో పెట్టండి, ప్లస్ k కామన్ తీయండి సార్. k కామన్ తీస్తే 5x మైనస్ 6y మైనస్ 1 ఈక్వల్ టు 0. అర్థమైందండి? Yes, sir. Yes, sir. L1 ప్లస్ లాంబ్డా అంటే L2 ఫామ్ లో లేదు. ఇది L1, ఇది L2, ఇది మధ్యలో లాంబ్డా. Yes, sir.
it is of the form L1 plus lambda into L2 equal to 0. ఎప్పుడైతే ఈ ఫామ్ లో ఉందో ఇది ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందా లేదా? Yes, sir. Yes, sir. Yes, sir. అంటే ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తున్నా ఎందుకు చెప్తానంటే ఈ ఫామ్ లో ఉంటే దాని అర్థం ఏంటి? ఈ రెండు లైన్ల యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కదా ఇది. Yes, sir. అంటే ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కదా. Yes, sir. సో it represents a family of straight lines. మరి ఇక్కడ హియర్ L1 L2 తీసుకుని దాని యొక్క పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి L1 L2 ఇంటర్సెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే అదే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ కదా మరి. Yes, sir. హియర్ L1 is identical equal to ఏమని వస్తుందమ్మా 2x minus 3y plus 2 equal to 0. L2 is identical equal to ఏమని వస్తుందమ్మా లేకపోతే L2 equal to అని తీసుకోవచ్చులేండి. ఏమని వస్తుంది ఇక్కడ 5x minus 6y minus 1 equal to 0. ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఏమంటాం? మనం పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటాం కదా, ఎందుకంటే ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కాబట్టి. అర్థమవుతుందమ్మా? Yes, sir. చూడండి ఈ రెండింటిని సాల్వ్ చేయండి. సాల్వింగ్ 1 and 2. we get అప్పుడు ఏమవుతుందో చూడండి. ముందు y కోషంట్ -3 ఇక్కడ వదిలేండి -3 తర్వాత -6 తర్వాత ఏం రాయాలి? Constant set 2. ఇక్కడ ఏమవుతుంది? -1 తర్వాత ఏమవుతుంది? X coefficient 2, sir. 2 తర్వాత 5 మళ్ళీ రాయండి -3 -6. ఇది ఏం చెప్తుంది? ఇక్కడ x అని చెప్తుంది, ఇది y అని చెప్తుంది, ఇదేమో 1/n వస్తుంది కాన్స్టెంట్ బై అని. ఇక్కడ మళ్ళీ పవర్ పెట్టండి. x బై ఇదేమవుతుంది 3 అవుతుంది ప్లస్ 12 అవుతుంది, y బై 10 అవుతుంది 2 అవుతుంది, 1 బై -12 అవుతుంది ప్లస్ 15 అవుతుంది. x బై 15 ఈక్వల్ టు y బై 12 ఈక్వల్ టు 1/3 అవుతుందమ్మా. ఈ రెండు ఈక్వేట్ చేసుకున్నాం అనుకోండమ్మా. దేర్ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 15/3 అవుతుందమ్మా అమ్మా. y ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 12/3 వస్తుందమ్మా. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది 5 అవుతుంది, ఇదేమో 4 అవుతుంది. కాబట్టి x ఈక్వల్ టు 5 కమ్మా y ఈక్వల్ టు ఏమవుతుందంటే 4 అవుతుంది. దేర్ఫోర్ the point of concurrency is x, y equal to ఏమని వస్తుంది? 5, 4 వస్తుంది. వచ్చిందా ఆన్సర్? Yes, sir. Yes, sir. రెండో క్వశ్చన్ చూడండి. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఏమిచ్చాడు? ఈక్వేషన్ ఈజ్ k plus 1 into x plus k plus 2 into y plus 5 equal to 0 అండి. దీన్ని కూడా మనం అలాగే మారుతాం, x తో మల్టిప్లై చేద్దాం. kx plus x plus ky plus 2y plus 5 equal to 0. ముందు k లేని టర్మ్స్ రాయండి. x plus 2y plus 5 plus k into ఏమని వస్తుంది? x plus y equal to 0 అని. Yes, Yes, sir. 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 It is of the form L1 plus lambda into L2 equal to 0. So it represents a family of straight lines. ఒకసారి ఎంత బాగుండలేదు ఎస్కి ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. హియర్ L1 ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? x plus 2y plus 5 equal to 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండి. L2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా?
x plus y equal to 0 అవుతుంది. ఇందాక చేసినట్టున్నామా ఇది పంపేసి కాదు. ఇక్కడ దీని నుండి ఫ్రమ్ టు y equal to minus x is substituted in substitute మీద పూర్తిగా రాసుకోండి. substituted in equation 1 we get అప్పుడు ఏమన్నా వస్తుందమ్మా x minus 2x plus 5 equal to 0 అంటే ఇది మైనస్ x అవుతుంది. minus x plus 5 equal to 0 అంటే x equal to 5 అవుతుంది. therefore y equal to ఏమవుతుందమ్మా -5 అవుతుంది. therefore the point of concurrency is of family of straight lines అన్నారు. the point of concurrency is x, y equal to ఏమని వస్తుందమ్మా 5, -5 వచ్చిందమ్మా ఆన్సర్. Yes, sir. చూడండి ముందు 2 మార్క్స్ మాత్రం చెప్తాను, తర్వాత ఏమో 4 మార్క్స్ చెప్తాను. ఏమా Yes, sir. Yes, sir. చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ మెథడ్. గివెన్ లైన్స్ సార్, గివెన్ లైన్స్ అని చెప్పి గివెన్ లైన్స్ సార్ అని చెప్పి వాడు ఇచ్చిన లైన్స్ తీసుకుంటారు రాయండి. x plus p equal to 0, అలాగే y plus 2 equal to 0, నెక్స్ట్ 3x plus 2y plus 5 equal to 0, are concurrent. దెన్ ఎప్పుడైతే కాంకరెంట్ అయిందో డెట్ వాల్యూ ఏమవ్వాలమ్మా 0 అయిపోవాలి. అంతేనమ్మా? Yes, sir. కోఎఫిషియంట్స్ రాయండి. x యొక్క కోఎఫిషియంట్ ఎంత 1, y యొక్క కోఎఫిషియంట్ ఉందా లేదు 0, కాన్స్టెంట్ ఏంటి p, తర్వాత x ఎంత 0, y కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ 2, తర్వాత 1 answer 2 sir కాన్స్టెంట్ 5 దట్ ఈక్వల్ టు 0. 2 5 ఎట్ కట్టేస్తే 1 ఇంటూ ఈ రోజు కాలం విడిచిపెట్టండి ఎంత వస్తుంది 5 - 4 -0 ఇంటూ సంథింగ్ ఇస్ 0, అది ఇంకా అక్కర్లే నాకు. ప్లస్ p ఇంటూ ఈ రోజు కాలం విడిచిపెట్టేస్తే 0 ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఏమని వచ్చింది 1 - 3p ఈక్వల్ టు 0 ఏగా. Yes, sir. Sir. 3p ఈక్వల్ టు 1, p ఈక్వల్ టు 1/3 వచ్చిందమ్మా ఆన్సర్. Yes, sir. Yes, sir. ఈ మెథడ్ 1 2 మార్క్స్ మెథడ్, ఇది 4 మార్క్స్ మెథడ్. గివెన్ లైన్ సార్ అని చెప్పి వాడు ఇచ్చిన లైన్స్ తీసుకోండి. x plus p this is equation 1 అంటే, y plus 2 equal to 0 this is equation 2 అంటే, 3x plus 2y plus 5 equal to 0 this is equation 3 అంటే. from 2 Y equals to -2. y equal to -2 is substituted in equation 3 we get అప్పుడు ఏమని వస్తుంది 3x plus 2 into -2 plus 5 equal to 0 అంటే 3x - 4 plus 5 equal to 0 అంటే ఇది ఏమని వస్తుంది 3x plus 1 equals to 0, sir. 3x plus 1 equal to 0. దీని నుండి x equal to ఏమైనా వస్తుందమ్మా -1/3 అని వస్తుందమ్మా. yes sir
సరే అంటే therefore the point of intersection of the lines 2 and 3 is x comma y equal to ఎంత వచ్చిందమ్మా -1/3 -2 వచ్చింది. Since given lines are concurrent. So -1/3 comma -2 lies on line 1. అంతే కదమ్మా? Yes, sir. మరి ఇక్కడ x ఒకటే ఉంది కాబట్టి -1/3 ప్లస్ p ఈక్వల్ టు 0 అవుతుంది. దీని నుండి గడప దాడిస్తే 1/3ని p ఈక్వల్ టు +1/3 అయిపోతుంది. సార్ డైరెక్ట్లీ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసేచ్చు కదా సార్, మధ్యలో మ్యాటర్ ఎందుకు సార్? డైరెక్ట్ గా ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం చెప్పండి. ఎక్స్ ప్లస్ పి ఈక్వల్స్ టు 0 ఈక్వేషన్ లో సార్ ఎక్స్ వాల్యూ వచ్చింది కదా. ఈ పాయింట్ దాని మీద ఉందని ఎలా జరుగుతుంది మనకి? ఈ మ్యాటర్ వల్లే కదా, కాంక్రీట్ అవడం వల్లే కదా. మరి కాంక్రీట్ అని ఎక్కడ రాయలేదు కదా ఇక్కడ. వాడు కాంకరెంట్ అని వచ్చారు కదా సార్ ఆల్రెడీ. మరి ఆడు ఇచ్చాడు మనకు, మరి దిద్దేవాడికి తెలియద్దా ఇక్కడ కాంక్రీట్ అనే విషయం ఎలా తెలుస్తుంది మనం రాయకుండా? ఓకే సార్. సరే నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడమ్మా. వాడి మంచి క్వశ్చన్ ఇది. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది ఫాలోయింగ్ స్ట్రైట్ లైన్స్ అన్నాడు. ఇది మనం ఇందాక మనం మాట్లాడుకున్నాం. ax + by + c = 0 లైన్ ద్వారా ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏమవుతుందమ్మా? c² mod ab సార్. c² 2 mod ab. mod ab కాదు, తప్పు కార్తిక్. ఓకే సార్. ఆ లైన్స్ కోఆర్డినేట్ యాక్సిస్ తో ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాయట. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే c² 2 mod ab డైరెక్ట్ గా రాసిస్తే సరిపోతుంది. ఏమా? Yes, sir. 2 మార్క్స్ ఇంపార్టెంట్ అమ్మ సమ్స్ అయ్యి చూడండి. 6th లో ఫస్ట్ వన్ సొల్యూషన్. given line is ఏమిచ్చాడు? x - 4y + 2 = 0 అని ఇచ్చాడు. హియర్ దీన్ని మనం ax + by + c తో కంపేర్ చేస్తున్నాం. అలా రాయినా కంపేరింగ్ విత్ అని అక్కర్లేదు కదా. లేకపోతే రాద్దాం. కంపేరింగ్ విత్ రాయక్కర్లేదు, హియర్ అని రాస్తే సరిపోతుంది. కంపేరింగ్ విత్ ax + by + c = 0 we get a వాల్యూ ఎంత? 1, b వాల్యూ ఎంత? -4, c వాల్యూ ఎంత? 2. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. the area of the triangle formed by the given line with coordinate axis is delta equal to formula ఏంటమ్మా? c² / 2 mod ab. that equal to c² అంటే ఏంటమ్మా? 2² by 2 into square units. 2² into 2 into mod ab అంటే ఏమవుతుందమ్మా? 1 into -4. ఈ 2 ఇదిలో 1 టైం క్యాన్సిల్ అయిపోతే 2/4 అవుతుందమ్మా ఇది. Yes, sir. Yes, sir. దట్ ఈక్వల్ టు 2/4 అవుతుంది. ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 1/2 స్క్వేర్ యూనిట్స్. ఇచ్చడమా ఆన్సర్? Yes, sir. ఇచ్చడమా? Yes, sir. గివెన్ లైన్ ఈస్ సార్ సెకండ్ వన్ హోంవర్క్ ఇచ్చాను సార్. చేస్తారా మరి మీరు? ఇంపార్టెంట్. Yes, sir. మరి తప్పు రాకూడదమ్మా. మరి తప్పు